వెల్కమ్ టు ట్రిగర్ సుందర్. అసలు మహిళలకు ఉద్యమాలు ఎందుకు? మహిళలు పద్ధతిగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ బాధ్యతగా ఉండొచ్చు కదా. అదేవిధంగా మహిళలకు హక్కులు ఎందుకు? మహిళల మీద దాడులే జరుగుతున్నాయి. మరి ఇలాంటి అంశాలు సమాజంలో సోషల్ మీడియాలో నానుతున్న నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ఐద్వా జాతీయ నాయకులు పుణ్యావతి గారితో మాట్లాడదాం. నమస్తే అండి పుణ్యావతి గారు. స్ట్రైట్ క్వశ్చన్, అసలు మహిళలకు ఉద్యమాలు ఎందుకండి? మహిళలు ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకోవచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. అసలు మహిళలకు ఉద్యమాలు ఎందుకండి అంటే ఏం చెప్తారండి మీరు? నేను అదే అంటున్నా, మహిళలకు ఉద్యమాలు ఎందుకు? మీరు అదే అంటారా? నేను అదే అంట. అయితే అన్ని ఉండే పని అయితే ఉద్యమాలు అవసరం ఉంది అంటే తిరకాసు పెట్టారు అంతే కదా. అన్ని ఉండే పని అయితే సరదానా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయటం? మాకు అన్ని ఇవ్వండి, మాకు అన్ని లభ్యం కావాలి. లభ్యం అయితే ఉద్యమాలు ఎందుకండి? మీరు అంటున్న అన్ని అంటే చదువుందా? మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 15,000 స్కూళ్ళు మూసేశారు. చిన్నపిల్లలు చదివే స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు. ఆ పిల్లలు ఎక్కడికి పోతున్నారు? ఆ దగ్గరలో ఉండే అర్బన్ సెంటర్కి 10-15 కిలోమీటర్లో పొద్దున్న ఇంత పిల్లలు ఏడ్చుకుంటూ 7:30-8 బస్సు ఎక్కి ఈసురోమనుకుంటూ ఉడుకు ముడుకు అన్నం తల్లి పెట్టిస్తే తినకో సాయంత్రం 6 గంటలకు ఇళ్ళకి చేరుతున్నారు. మరి అట్లాంటి పిల్లల్ని చూసి ఉసూరుమంటూ మమ్మల్ని నోరు మూసుకోమంటారా? ప్రతి ఊర్లోనూ పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ కావాలని ఉద్యమం చేయమంటారా? స్కూల్ ఉంటే ఉద్యమం చేయాల్సిన పని ఉంది. గర్భవతులు అందరూ కూడా హాస్పిటల్లోనే, గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు కావాలి అని అంటున్నారు. పెట్టు గవర్నమెంట్ ఆసుపత్రులు, ఎవరు కాదన్నారు? మా వద్దన్నావా? గవర్నమెంట్ ఆసుపత్రి పెట్టు, అక్కడ డాక్టర్ కావాలి, సరైన స్టాఫ్ కావాలి, ఇతరితర ఎక్విప్మెంట్, ఎక్స్రేలు ఇటువంటివన్నీ కావాలి, పెట్టు. అవన్నీ పెట్టే పని అయితే మాకు సరదానా ఉద్యమాలు చేయటం? ఎంతమంది ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి? నిన్ననే నాకు ఒక ఆడకూతురు ఎదురైంది. గబగబా ట్రక్ దిగింది. కొడుకు అమ్మ నేను వస్తాను ఎమ్మడబడుతున్నాడు. వాడిని చిన్నగా ఒక దెబ్బ కొట్టి పోరా పోయి చదువుకోపో, బడిపో అని చెప్పేసి అంటాను. కాదు నీతో వస్తానమ్మా అంటున్నాడు. ఏమిటా ట్రక్కు? మున్సిపాలిటీ చెత్త ఎత్తి పారేసి ట్రక్కు. డ్రైవింగ్ సీట్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇవి పక్కన ఉన్నది. చెత్త ఎత్తి దాంట్లో పోసేదమ్మా. తపన పడతాందా తల్లి, నా బిడ్డన్న చదువుకోవాలి కదా అని. లేదు, ఇంకొక దిక్కు లేక ఆ బిడ్డను తనతో పాటు ట్రక్కులో తీసుకుపోయింది అనుకుందాం. పిల్లగాడు ఏం నేర్చుకుంటాడు? రేపొద్దున తను కూడా ఆ ట్రక్కులో చెత్త ఎత్తిపోయేట్టుగా నేర్చుకుంటాడు. మరి ఇది చూస్తూ నన్ను ఎంజాయ్ చేయమంటారా? ఇది తప్పు అని చెప్పమంటారా? ఆ తల్లికి గౌరవప్రదమైన ఉద్యోగం కావాలా? గౌరవప్రదమైన ఉపాధి కావాలా? ఆ పిల్లడికి సరైన స్కూల్ కావాలా? తల్లి పనికి పోతే పిల్లలను చూసే దిక్కు ఇళ్లల్లో ఉండాలా? దానికి ఏదైనా ఒక ఏర్పాటు ప్రభుత్వం చేయాలా అని ఉద్యమించమంటారా? లేదు నేను ఉద్యమించను, ఏమవుతుంది? ఇట్నే కొనసాగించమంటారా? ఇంకొక మార్గం లేదని మీరు అనొచ్చు. ఏం మార్గం చెప్పు నాకు. ఉద్యమం లేకుండా ఇంకే మార్గం చెప్పు. అంటే ఉద్యమాలు లేకుంటే వేరే మార్గమే లేదా మహిళలకి? నేను అదే అడుగుతున్నా, ఇంకో మార్గం ఏంటో చెప్పు నాకు. ఇంకో మార్గం ఉంటే నేను సైలెంట్గా హ్యాపీగా ఇంట్లో ఉంటా. ప్రభుత్వాలకి ఇవన్నీ అర్థమయ్యి అన్నీ పట్టించుకునే పని అయితే నాకేం సరదానా? ఇల్లు వాకిలు వదిలేసి రోడ్డు మీదకి రావటం అంతే కదా బాబు. ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగులు ఎన్ని పోరాటాలు చేశారు. నేనే యూనియన్ ప్రారంభించింది. ఆయాకి 110 రూపాయలు జీతం, టీచర్కి 225 రూపాయలు, 10th క్లాస్ పాస్ అయితే 275. మేము యూనియన్ పెట్టినప్పుడు ఎన్ని మీటింగ్లు పెట్టి, సంఘాలు పెట్టి, ప్రదర్శనలు పెట్టి, ధర్నాలు పెట్టి, పోరాటాలు పెట్టి చూశారు కదా. నీటి ఫిరంగులు, గుర్రాలు పెట్టి తొక్కించారు. ఎన్ని చేస్తే ఇవాళ అంగన్వాడీ ఉద్యోగుల్ని గౌరవంగా చూసేది, కాస్త వాళ్ళ జీతాలు పెరిగింది. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ? ప్రభుత్వానికి తెలియదా? అంగన్వాడీ ఉద్యోగుల జీవితాలు ఏంటో, సమాజానికి వాళ్ళు చేస్తున్న కృషి ఏంటో ప్రభుత్వాలకు తెలియదా? ఆశా వర్కర్లు సమాజానికి చేస్తున్న కృషి ఏంటో ప్రభుత్వాలకు తెలియదా? వాళ్ళు ఒక ధర్నా పెడితే, ఒక మీటింగ్ పెడితే వాళ్ళ ఇళ్ల చుట్టూ పోలీసులు కాపలా గాయాల్సిన పనే ఉంది. ఇటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి అసలు జీతమే లేదు. వాళ్ళకి అసలు జీతమే ఇవ్వలేదు. మాకు జీతం కావాలి, మమ్మల్ని ఉద్యోగులు గుర్తించాలని వాళ్ళు పోరాటం చేయాల్సి. ఇటువంటి అనేకం. అంటే మీరు కొట్లాడితే గానీ హక్కులు దక్కట్లేదా? దక్కలేదనేది అనుభవం చెప్తాను కదా. కొట్లాడితే గానీ ఇంత దక్కట్లేదు అనేది అనుభవం చెప్తాంది. కాబట్టి కొట్లాడాల్సి వస్తుంది. కొట్లాడటానికి ఎవరు సిద్ధం కారు. మా మీద ఒక ఏమంటాం, ఓ పెద్ద బరువు ఉంది. ఏంటి ఆ బరువు? ఆ బరువు ఏంటి? ఇంతలా పెద్ద టన్ను బరువు ఉంది. అదేంటి? మీరు ఆడవాళ్ళు, మీరు ఆడపిల్లలు, మీరు గట్టిగా మాట్లాడొద్దు, గెంతొద్దు, పరిగెట్టొద్దు, ఎదురు తిరగొద్దు, సప్పుడు చేయొద్దు, సైలెంట్ గా ఉండండి. తప్పదమ్మా, ఆడ మనిషి ఓర్పు పట్టాలి. నువ్వు కూడా నోరేసు పడితే ఎట్లా? మగాడన్నాక ఏదో ఒకటి అంటాడు, నువ్వు కూడా నోరేసు పడితే ఎట్లా?
ఇంకా గట్టిగా మాట్లాడితే ఇన్ని కష్టాలని అంటే తప్పదమ్మా, సీతాదేవికే కష్టాలు, సావిత్రి కష్టాలు, సావిత్రి కన్నా దేశం మనది. ఆడమనిషి అంటే అలాగ ఉండాలి, భూదేవి అంత ఓర్పు ఉండాలి. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ బురవంత ఉంది కదా మన ఎత్తిన, ఈ భూదేవంత ఓర్పు ఉండాలి ఉండాలి ఉండాలని చెప్పేసి మేము కూడా మానసికంగా సిద్ధపడి చివరికి ఓపిక నశించిన తర్వాత తిరగబడుతున్నారు. అంతే కదా, గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది. తిరగబడితే తప్ప. ఇప్పుడు చూసావు కదా, నువ్వు అంగన్వాడీ అను, ఆశా వర్కర్లను, ఇంకోటాను, అట్లాగే మహిళలను, సారా ఉద్యమం, ఎలక్ట్రిసిటీ ఉద్యమం, ఇంకోటాను. ఉద్యమం చేస్తేనే కదా ఇంతో అంతో మహిళలకు కూడా హక్కులు అవసరం అనేది ఇంతన్నా గుర్తిస్తుంది. ఇంత కాదు, 100%లో కనీసం ఎంత శాతం అని అంటే కనీసం 50% కూడా రాలేదు. అందుకని దిగుని ఇంతనే గుర్తిస్తున్నారు. మరి ఆ ఉద్యమాలే లేకపోతే, అందుకని ఇవన్నీ ఇవ్వండి, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాం. అయితే ఇక్కడ ఇంకోటి సీరియస్గా ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరిగింది. ఆడవాళ్ళు చీర ధరించడం ద్వారా వాళ్ళు పద్ధతిగా కనిపిస్తారు, అందరూ మగవాళ్ళు గౌరవిస్తారు, సమాజం గౌరవిస్తుంది. పొట్టి బట్టలు ధరించడం ద్వారా అదొక అసభ్యకరమైన పద్ధతిలో ఉంటుందనే చర్చ శివాజీ కామెంట్ చేయడం, హీరో సినీ యాక్టర్ శివాజీ కామెంట్ చేయడం, దాంతోపాటు పెద్ద ఎత్తున సమాజం చర్చ చేస్తుంటే మహిళలు కూడా అదే యాంగిల్లో అదే విషయాన్ని అదే రూపంలో మాట్లాడుతున్నారు. పద్ధతిగా ఉండటం అంటే ఏంటి, పద్ధతిగా ఉండటం అంటే ఏంటి, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు నేనున్నాను, నాకు దగ్గర 70. చిన్నప్పటి నుంచి లంగా జాకెట్లు, ఓణీలు, చీరలు అలవాటు చేశారు. ఇదే డ్రెస్లో మేము ఉండిపోయాం. మీరు ఉత్తర భారతదేశానికి వెళ్ళండి, చుడీదార్లు వేసుకుని, సపోజ్ నేను సడన్గా చుడీదార్ వేసుకుని మీకు కనపడ్డాను అనుకో, ఏంటి ఈవిడ ఈ వయసులో, ఈవిడ షోకులు అవసరమా, చుడీదార్ అవసరమా అని చెప్పేసి మీరంటే నేనేం జవాబు చెప్పగలను? మరి ఉత్తర భారతదేశంలో పంజాబ్లోనో, హర్యానాలోనో, ఇంకో చోట ఉండే ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, ముత్తుకోళ్ళు అంతా చుడీదార్లు వేసుకుంటారు కదా. అంటే ఆయా తలకాల పరిస్థితులను బట్టి మన డ్రెస్సులు కూడా మారిపోతాయి, స్థలాన్ని బట్టి డ్రెస్సులు మారిపోతాయి. కాలం అప్పుడు మేము చీరలు కట్టుకున్నాం. మాకన్నా ముందు మా అమ్మమ్మలు వాళ్ళు చీర కట్టేవాళ్ళు, కానీ వాళ్ళ చీర కట్టు, వాళ్ళ జాకెట్లు, బ్లౌజు రవిక అనేవాళ్ళు. దీన్ని రవికనే అంటారు. ఇవన్నీ వేరు. అప్పుడులాగా మేము మా అమ్మమ్మలాగా నేను లేను, వాళ్ళు కట్టుకున్న టైప్లో నేను లేను. నేనున్న పద్ధతుల్లో నా కూతురు లేదు, నా కూతురున్న పద్ధతిలో ఇప్పుడు నా మనవరాలు లేదు, రాబోయే కాలంలో ఉండదు. మార్పు వస్తుంది కదా. మా తాతల కాలంలో మా తాతలు ఇంత తలపాగా పెట్టుకుని, బుర్ర మీసాలు పెట్టుకుని, పంచి కట్టుకుని, పొన్నుకార పెట్టుకుని ఉండేవాళ్ళు. ఎక్కువ భాగం ఊళ్ళల్లో మగవాళ్ళు పంచి కట్టుకునేవాళ్ళు, ఒంటి మీద చొక్కా ఏముండదు, పై పంచి ఉండే లేకపోతే లేదు. వాళ్ళ బట్టలు అది తీరు. మరి అప్పుడున్నట్టే బుర్ర మీసాలు పెట్టుకుని మీరు ఎందుకు ఉండరు? ఎందుకు మీకు ప్యాంటు షర్ట్లు, ఎందుకు మీకు జుట్టు కటింగ్లు? ఉండండి మీరు కూడా. మా నాన్నలాగా మా తాతల్లాగా ఇప్పుడు మీరు ఎందుకు ఉండట్లేదని అంటే ఏం జవాబు చెప్తారు? ఉండమని నా ఉద్దేశం కాదు. కాలాన్ని బట్టి మార్పులు వస్తున్నాయి కదా, ఇది మనం అర్థం కావాలి. ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటాం. ఇప్పుడు చలి ప్రదేశాలకు వెళ్ళండి, మనకుండే మన చుట్టూ ఉన్న దీంట్లో ఆడవాళ్ళు ఈతలు కొట్టడం తప్పు, మగవాళ్ళు కొడతారు తప్ప, మగపిల్లలు కొడతారు తప్ప. ఇంకా చిన్నప్పుడు చిన్నపిల్లలు అయితే అసలు మగపిల్లలు ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. కానీ డైవింగ్, వంతెన మీద నుంచి కాలువల్లోకి దూకి ఏమి ఈతలు కొడతారు. బరిగడ్లు ఉంటాయి కదా, గేదెలు ఉంటాయి కదా, ఆ గేదెల మీద ఎక్కి స్వారీలు చేస్తూ ఉంటారు. నేను అది తప్పు అంటలేదు, బాల్యం అది, వాళ్ళు ఈతలు నేర్చుకుంటున్నారు. మరి ఈ ఈతలు ఆడపిల్లలకి ఎందుకు నిషిద్ధం కదా? ఈత కొట్టాలనుకో చీర కట్టుకుని ఈత కొట్టగలనా? చుడిదార్ వేసుకుని ప్యాంట్ వేసుకుని ఈత కొట్టగలనా? మరి ఈత కొట్టాలనుకున్నప్పుడు ఆ స్విమ్ సూట్, స్విమ్ డ్రెస్ లేకుండా ఇంకెట్టు ఉంటుంది? నువ్వు చీర కట్టుకోలేదు, నువ్వు పద్ధతిగా లేవు, నువ్వు స్విమ్ సూట్లో ఉన్నావని అంటే నా కన్వీనియన్స్ని బట్టి నేను ఉంటా. ఆటల్లో ఉన్నారు అమ్మాయిలు, అది ఏ గేమ్స్ అన్నా కానివ్వండి, అది రన్నింగ్ రేస్ కానీ, లేదనంటే రెజ్లింగ్ కానీ, లేదనంటే టెన్నిస్ కానీ, ఇంకొకటి కానీ నిండగా చీర కట్టుకుని నువ్వు రెజ్లింగ్లోనూ, పరుగు పందాల్లోనూ, టెన్నిస్లోనూ ఉండగలవా? జిమ్నాస్టిక్స్ చేసే ఆడపిల్లలు ఉన్నారు, మరి ఇవన్నీ కట్టుకుని చేయగలుగుతారా? అంటే ఆడపిల్లలు అన్నిటితోనూ ముందుండాలి కదా, ఆడవాళ్ళు అన్నిటితోనూ ముందుండాలి కదా అని ఓ పక్కనంటూ నువ్వు పద్ధతిగా ఉండనంటే పద్ధతి అంటే ఏంటి నాకు తెలియక అడుగుతా. నాకు అర్థం కావట్లేదు పద్ధతి అంటే ఏంటి అసలు పద్ధతి. నేను అదే అడుగుతున్నా, పద్ధతి అంటే ఏంటి అంటే, పద్ధతి అని అంటే నిండుగా చీర కట్టుకుని మంచిగా వయసుకు తగ్గట్టుగా జడో లేకపోతే ముడో ఏదో వేసుకుని, ఈ చేతులకి ఆ చేతులకి గాజులు వేసుకుని ఇట్లా ఉండాలి. అంటే అక్కడికి నేను తర్వాత వస్తాను. అంటే వాళ్ళ యొక్క అవసరాలను బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి,
వాళ్ళ ఆసక్తిని బట్టి మన బట్టలకు మన డ్రెస్ కూడా మనం కట్టుకునే బట్టల తీరు కూడా మారిపోతుంది కదా. నేను ముందే చెప్పాను కదా, నేను ఈత కొట్టాలనుకుంటున్నా, చీర అయితే కట్టుకుని ఈత ఎట్ట కొట్టను. ఇక్కడ వినండి వినండి, ఇంతే కదా. మనం చూసే దృష్టి ఎట్లా ఉంటుంది. నేను అదే పాయింట్, సపోజ్ ఒక టెన్నిస్ చెప్పండి, చిన్న బట్టలు వేసుకోవడం వల్ల అబ్బాయిలు చూసే దృష్టి మారుతుంది, లైంగిక దాడులు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఓకే ఓకే, కాబట్టి నిండుగా ఉండడం వల్ల ఇది జరగదు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఒకవైపు జరుగుతుంది. ఈ పాయింట్ కంప్లీట్ చేయనండి. ఇప్పుడు క్రీడాకారుల గురించి నేను మాట్లాడాను కదా, లేదంటే స్విమ్ గురించి ఈత గురించి మాట్లాడాను కదా నేను. నువ్వు ఆటలాడొద్దు, నువ్వు దేంట్లోనూ ఉండొద్దని పరోక్షంగా చెప్పడమే కదా. మళ్ళా ఎవరన్నా ఒక క్రికెట్లోనో ఇంకొక దాంట్లోనో, ఇప్పుడు మన సినీ యాక్టర్స్ ప్రగతి ఉంది, వెయిట్ లిఫ్టింగ్ మనం అప్రిషియేట్ చేస్తున్నాం. నిండుగా బట్టలు కట్టుకుని వెయిట్ లిఫ్టింగ్ ఎట్ట సాధ్యం అవుతుందండి, లేదంటే రన్నింగ్ ఎట్ట సాధ్యం అవుతుందండి. అంటే వాళ్ళని ఏ కోణంలో చూస్తున్నావు నువ్వు? ఒక క్రీడాకారిణిలో చూస్తున్నావు. ఆ క్రీడాకారిణి వేసుకునే బట్టలు ఎట్టున్నాయి, కాళ్ళు కనపడుతున్నాయా, ముఖం కనపడుతుందా, చేతులు అది చుట్టలేదే. ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది, ఎంత ఫాస్ట్గా ఆట ఆడుతుంది, ఎంత ఫాస్ట్గా రెజ్లింగ్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఎట్లా ఉన్నది అనేది నువ్వు చూస్తున్నావు తప్ప, ఈమె ఆడ మనిషి, ఈ బట్టలు వేసుకుంది, ఆ బట్టలు వేసుకుంది అనే కోణంలో చూడలేదే. చూసే దృష్టి ఎట్లా ఉండాలి అని అంటున్నాను కదా. చూసే దృష్టి ఎట్లా ఉండాలి, వాళ్ళ పట్ల ఎట్లా ఉంటుంది. అందరూ ఆడవాళ్ళ పట్ల అట్లాగే ఉండు. డ్రెస్ అనేది వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వేసుకునేది. అది కాదు బాబు, నేను ఇట్లా కాలు మీద కాలేసి కూర్చున్నా, ఆడదాన్ని కాలు మీద కాలేసి కూర్చోవడం తప్పు కదా అని అంటే, నాకు కంఫర్ట్గా ఉంది కాలు మీద కాలేసి కూర్చోవడం. కాసేపు కూర్చున్న తర్వాత కాలు నొప్పులు పుడితే మళ్ళీ మార్చేస్తా. నాకు కంఫర్ట్, అది నా సౌలభ్యం. అది ఆడవాళ్ళు ఇట్లా కుర్చీలో కూర్చోవచ్చా అని అంటే నాకు కంఫర్ట్గా ఉంది. ఇట్లా చేతులు పెట్టుకుని కూర్చోవటం నాకు సౌకర్యంగా అనిపిస్తుంది, నేను కూర్చుంటాను. ఇది మగవాళ్ళు కూర్చునే పద్ధతి తప్ప ఆడవాళ్ళు కూర్చునే పద్ధతి కాదు. ఆడవాళ్ళు కూర్చునే పద్ధతి ఇది, పద్ధతి గల ఆడవాళ్ళు ఉండాల్సిందేనా అని అంటే, నువ్వే పద్ధతులు ఆలోచిస్తున్నావు, అదే పద్ధతులు నన్ను ఉండమని ఎందుకు శాసిస్తావు నేను అంటున్నాను. నేను ఉండవలసిన పద్ధతులు, నాకు సౌలభ్యంగా ఉండవలసిన పద్ధతులు నేను ఉంటాను. నా పద్ధతి వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటో చెప్పు. అది నీకు వచ్చే నష్టమో కాదో నాకు తెలియదు, నువ్వు చూసే దృష్టి మారాలి అని నేను అంటున్నాను. స్త్రీల పట్ల, స్త్రీల బట్టల పట్ల, ఆహార్యం పట్ల, వాళ్ళ యొక్క నడవడిక పట్ల, వాళ్ళ జీవనం పట్ల నువ్వు చూసే దృష్టి మారాలి అని అంటున్నాను. అంటే స్త్రీని ఒక ఇండిపెండెంట్ సిటిజన్గా నువ్వు చూడగలిగితే, భారత రాజ్యాంగం కుల, మత, లింగ, జాతి వివక్షత లేకుండా అందరూ సమానం అంది చూడు. ఆ వివక్ష లేకుండా స్త్రీని వ్యక్తిగా చూడు, స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని చూడు, ఆమెకు నచ్చినట్టు ఆమెను బతకని. నువ్వెందుకు నాకు శాసనాలు చేస్తావు నేను అడుగుతున్నాను. అది పద్ధతి కాదని చెప్పదలుచుకున్నా. అది పద్ధతి కాదు. మీరు చెప్పిండ్రు. రెండో ప్రశ్న ఏంటంటే, లైంగిక దాడులు పెరుగుతున్నాయి, మగవాడి చూపు అట్లా ఉండడం వల్ల జనరల్ గా ఈ మధ్యకాలంలో టీవీలలో వచ్చిన, డిబేట్లలో వచ్చిన ఆర్గ్యుమెంట్, సోషల్ మీడియాలో వచ్చిన ఆర్గ్యుమెంట్ అంటే, నిండుగా ఉన్న మహిళ కనిపిస్తే దండం పెట్టుకోవాలనిపిస్తుంది, లేదు చిన్న బట్టలు పొట్టి బట్టలు వేసుకున్న మహిళను చూస్తే 60 ఏళ్ళ మొగాన్ని నేనే ఊరుకుంటలేనని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా అవి చెప్పే ఒక పెద్ద మనిషి బాగా ఇవి చెప్తుంటాడు, ఆయన కామెంట్ చేశాడు. అట్లనే చాలా మంది జనరల్ మహిళలు కూడా కామెంట్ చేస్తున్నారు. జనరల్ గా పురుషుల నుంచి అంటే మీరు అన్నట్టు ఒక వాయిస్ ఎప్పటి నుంచో వస్తుంది. మహిళల దగ్గర సెకండ్ పాయింట్ వస్తాను. ఇప్పుడు నేను ముందే చెప్పాను, మీ దృష్టి మార్చుకోండి. మీరు స్త్రీని ఏ కోణంలో చూస్తారు? దృష్టి మార్చుకోవడం అంటే నేను అనేది అదే. స్త్రీని ఏ కోణంలో చూస్తున్నావు? స్త్రీని వ్యక్తిగా చూడు, స్త్రీని వ్యక్తిగా చూడు, స్త్రీని మనిషిగా చూడు. స్త్రీని మనిషిగా చూసినప్పుడు నీకు ఆ ప్రకోపాలు రావు. నీకొచ్చే ఏమంటాం వికారాలకి నన్ను ఎందుకు బాధ్యురాలు చేస్తావు అంటున్నాను. నీ వికారాలు మార్చుకో, నీ వికారాలు మార్చుకో, నువ్వు నన్ను మనిషిగా చూడని అంటున్నాను నేను. నువ్వు మనిషిగా చూసినప్పుడు, నీ వికారాలు మార్చుకున్నప్పుడు నీకు అటువంటి ఆలోచనలు రావు. నంబర్ 1 ఇదొకటి. నంబర్ 2, దాదాపు ఒక 30 సంవత్సరాల కిందట ఈ హైదరాబాద్ నగరంలోనే మహిళా సంఘం ఆఫీస్కి 75 సంవత్సరాల పెద్ద ఆమె తీసుకుని ఇతరు తీసుకొచ్చారు. 70 సంవత్సరాలు ఒక దాడి జరిగింది, కొట్లాట. 75 సంవత్సరాల ముసలమ్మ మీద అత్యాచారం జరిగింది. చెరగట్టుకుని ముసలమ్మేగా, కాయ కష్టం చేసుకుంటున్న మనిషి. అందాన్ని నువ్వు రంగు ఎర్రగా ఉండే వాళ్ళే అందంగా ఉంటారు నువ్వు అనుకుంటే నేను అంటలా. ఆమె ఎర్రగా కూడా లేదు, కాయ కష్టం చేసుకుంటున్న పెద్ద మనిషి. ఎందుకు జరిగింది అత్యాచారం? ఇది ఒకటి.
పసిబిడ్డల మీద ఎందుకు జరుగుతున్నాయి? ఏ బట్టలు వేసుకున్నారని పసిబిడ్డలు ఏం బట్టలు వేసుకున్న పసిబిడ్డని ఎత్తుకోవాలనిపిస్తుంది. ఏ బట్టలు వేసుకున్నారని పసిబిడ్డని. ఇంకా చెప్పాలనంటే ఒక పెద్ద మనిషి ఒక చక్కని వ్యాసం రాశాడు. ఈ మాస్కులినిటీ అని అంటాను చూడు, అంటే అది దాన్ని తెలుగులో ఎట్ట చెప్పాలి, స్త్రీత్వం పురుషత్వం అని. అంటే పురుషత్వం అని అంటే అది కేవలం బయలాజికల్గా, అంటే శారీరకంగా ఆడవాళ్ళగా పుట్టడం మగవాళ్ళగా పుట్టడం మాత్రం కాదు, సామాజికంగా ఆడవాళ్ళని మగవాళ్ళని తయారు చేశారు. ఆడవాళ్ళు ఇట్టుండాలి, మగవాళ్ళు ఇట్టుండాలా. మగవాళ్ళు అంటే ఏబుల్ బాడీ, కండ ఇది ఉండాలా, తెలివితేటలు ఉండాలా, నిర్ణయాలు చేసే శక్తి ఉండాలా, డిక్టేట్ చేసేటట్టు ఉండాలా, ఇవన్నీ. ఆడవాళ్ళని అంటే ఏమంటాం, ఇట్లా ఉండాలా, ఒదిగి ఒదిగి ఉండాలా, అవునా, నాకేమీ చేత కాదు అన్నట్టు ఉండాలా. సామెతలే ఉన్నాయి కదా, నేను చేతగానే అన్నా, ఆడంగి సిద్ధన్నా, గాజులు వేసుకున్నాను, ఇట్లా మాట్లాడతారు కదా. అంటే సామాజికంగా శారీరకంగా స్త్రీలు పురుషులు ఉన్నారు అనేది ఒక్కటే కాకుండా సామాజికంగా కూడా స్త్రీలు పురుషులు తయారు చేయబడ్డారు. మగవాడంటే ఇట్టుండాలి, ఆడదంటే ఇట్టుండాలి అనేదే కదా. ఆ ఇట్టుండాలన్న కోణం నుంచే నువ్వు పద్ధతిగా ఉండు అని చెప్పేసి చెప్పడం. పద్ధతిగా ఉండు అంటే నువ్వు అణిగుండు. నా వికారాలకు కూడా మీరే కారణం. నా వికారాలకు కూడా నేను చేసే తప్పులకు నువ్వు కారణం. నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి నేను కొట్టా. స్త్రీల మీద ఎందుకు కొడుతున్నారనంటే తిట్టింది, రెచ్చగొట్టింది, అందుకని కొట్టా. కొట్టే హక్కు నీకెవరు ఇచ్చారు? కావాలంటే కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోతే వెళ్ళిపోవతలకి. అందుకని మీ వికారాలకి మీ ఆలోచనలకి మమ్మల్ని ఎంతో బాధ్యతలు చేస్తారని నేను అంటున్నాను. మీరన్న ముఖ్యమైనది, ఈ అత్యాచారాలకి ఆడవాళ్ళ డ్రెస్సులే కారణం అని అంటే అది ఏ రకంగా సమంజసం? ఒంటి నిండా చుడిదారు వేసుకున్న అమ్మాయిలు, చీర కట్టుకున్న అమ్మాయిలు, మరి వీళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి దాడులు? వీళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి? పసిబిడ్డల మీద ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు? కతువాలో ఆ చిన్న ఆడపిల్ల, 8 ఏళ్ల పిల్ల, అది ఎంతమంది ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా, క్రూరత్వానికి ఇంకా పర్యాయ పదం ఇంకేమైనా ఉంటుందా అని అనిపిస్తుంది. మనం పశువు అని అంటాం, పశువులు ఎందుకు తిట్టాలా? పశువు క్రూరత్వం ఉండదు, ఆకలేస్తే తింటా వెళ్ళిపోతాయి. క్రూరత్వంలో నీలో ఉంది. ఆ పసిబిడ్డ ఏం చేసిందని, ఏమి బట్టలు లేకుండా పోజులు కొట్టిందని ఆ పిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి. ఉన్నావు ఆడపిల్ల, ఉద్యోగం కోసం దేనికో వెళ్ళింది, ఎందుకు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయాల్సి వచ్చింది? నీ కుర్రాడా? ఏం చేయాలి అతన్ని? బెయిలిస్తా? అందుకని మీ వికారాలకి ఆడవాళ్ళని, ఆడవాళ్ళ బిహేవియర్ని, ఆడవాళ్ళ డ్రెస్ని బాధ్యుల్ని చేయొద్దు. మహిళలు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు? నేను ముందే చెప్పాను కదా, మా మీద ఎంత భారం ఉంది. ఏంటి ఆ భారం? ఆడపిల్లలంటే ఇట్టుండాలి, ఆడవాళ్ళంటే ఇట్టుండాలి, ఒదిగుండాలి, పద్ధతిగా ఉండాలి. ఇట్ట ఉండకపోతే ఇక మా మీద మానసికమైన భావోద్వేగపరమైన అణిచివేత, దాడి పెరుగుతూ ఎందుకు వచ్చిందిరా బాబు వీళ్ళతోటి మాట్లాడటం. ఇక మనం కూడా నలుగురితో పాటు నారాయణ అంటే పోలా అనే ఒక భావం అన్నమాట. ఆ దాని నుంచే వస్తాయి ఈ ఆడవాళ్ళు కూడా ఎందుకు పద్ధతిగా ఉండు అని చెప్పేసి చెప్పడం. ఆ దాడి నుంచి ఒక రకంగా తప్పించుకోవటానికి, అబ్బెబ్బెబ్బే మేము అట్టలేము, వాళ్ళు అట్టంటాళ్ళు, మేము కాదు, మేము పద్ధతి గల ఆడవాళ్ళం అని మమ్మల్ని మేము ఏమంటాం, మాకు మేము సర్టిఫై చేసుకుంటే తప్ప గౌరవం దక్కదేమో అని భయం అనమాట అని నాకు అనిపిస్తుంది. ఒక భయం నుంచి వచ్చిన అంతే. భయం ఒకటి, నేను ముందే చెప్పాను కదా భారం, స్త్రీలు ఇట్లా ఉండాలి అని చెప్పేసి కింద చిన్నప్పటి నుంచి నూరు పోసిన భావాలు. గట్టిగా మాట్లాడొద్దు, పద్ధతిగా ఉండు, అట్లా ఉండు, ఇట్లా ఉండు, పౌంట్ వేసుకోవాలి, అది అది అంతవరకు ఉండాలి. ఇవన్నీ నేను ఒకసారి కుడి చేతికి వాచి పెట్టుకుని పోయా. కుడి చేతి వాచి పెట్టుకుని పోయావంట అంటే కుడి చేతి వాచి పెట్టుకోవడం తప్పు అంటే ఈ రకమైన ఫ్యాషన్లు తప్పు. ఇవన్నీ పద్ధతుల్లో భాగమే. అంటే ఊర్లలో నేను రెగ్యులర్గా చూస్తున్నా దాన్ని బట్టి అడుగుతున్నాను. అమ్మాయిలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ బావ వచ్చిండనే పేరుతో మామయ్య ముందు కుర్చీ పైన కూర్చోకూడదు, మరిది ముందు కుర్చీ పైన కూర్చోకూడదు, ఇట్లాంటి చైర్ల పైన కూర్చోడం, మీరు కాలు మీద కాలు వేసుకోవడం మీద ఇంతమంది మాట్లాడు. ఇలాంటివి జనరల్గా మహిళలే, ఒకవేళ ఎవరైనా అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూర్చుంటే ఇంకో మహిళలే వచ్చి ఏందమ్మా మా బావ ముందు కూర్చున్నావు, ఏందమ్మా మరిది ముందు కూర్చున్నావు,
అని చెప్పేసి ఇట్లాంటి అది జరుగుతున్నప్పుడు ఎట్లా చూడాలి ఆ పరిస్థితి? ఆ మహిళలకి చెప్పేది ఎవరు అని అంటున్నాను నేను. ఉమ్. ఇట్లా మాట్లాడే మహిళలకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఏ భావజాలం అది నుంచి అది మొదటి నుంచి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. ఉమ్, ఆడవాళ్ళు నేను కూడా ఇంటూనే పెరిగాను కదా. ఉమ్, ఒక ఇంటికి వెళ్ళాల్సిన దానివి, ఉమ్, నువ్వు ఎట్టుంటే ఎట్టా? ఉమ్, ఒక ఇంటికి వెళ్ళాల్సిన దానివి, నీకు పని రాకపోతే ఎట్లా? ఒక ఇంటికి వెళ్ళాల్సిన దానివి, నువ్వు పద్ధతిగా ఉండకపోతే ఎట్లా? ఉమ్, అంటే ఇక్కడ రెండు, ఒకటేమో ఇదే మన సాంప్రదాయం అని చెప్పేసి చెప్పడం, ఏటి ఆడపిల్ల లొంగి ఉండటమే. ఆడపిల్ల లొంగి ఉండటం ఉండకపోవటం అనే దాన్ని బట్టి కూడా ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు. అమ్మో ఆ ఇంట్లో ఆడపిల్లలా, వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద మగవాళ్ళు వెళ్తున్నా కానీ లేచానా నుంచోరు, వాళ్ళు అట్లుంటారు. అంటే కొంచెం ఎసర్టివ్గా ఇండిపెండెంట్గా ఉండే ఆడపిల్లలు ఉన్నారని అంటే అమ్మో ఆ ఇంట్లో ఆడపిల్లలా అన్నట్టు. అంటే వీళ్ళు ఏదో గయ్యాళ్ళు వాళ్ళు లేదనంటే మీరన్న పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి గలాడు కాదు అని చెప్పేసి ధోరణి అనమాట. అంటే స్త్రీలు అంటే ఇట్టాగే ఉండాలి, అణిగి ఉండాలి అని చెప్పేసి ధోరణి అనమాట. ఆ రూల్స్ స్త్రీలతోటే అమలు చేయించే ఒక స్త్రీలతోటి అమలు చేయించేది చట్టం. ఈ తల్లిదండ్రులు కూడా, తల్లి కూడా, తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ములైనా అమ్మమ్మలైనా ఒక ఇంటికి వెళ్ళాల్సిందని. ఎందుకనంటే ఇది ఒక భయం, వేరే ఇంటికి వెళ్తుంది ఆడపిల్ల, వాళ్ళు ఈ అమ్మాయిని ఎట్లా చూస్తారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా గౌరవంగా చూస్తారో లేదో, అవమానిస్తారేమో, బాధ పెడతారేమో, ఎందుకు అక్కడికి పోయి అవమానపడటం, ఇక్కడే మనం అన్నీ నేర్పించి పంపిస్తే పోలా అనేది ఒకటి. నేర్పలేదనుకో, ఏం తల్లి నిన్ననరు నన్ను అంటారు అని అంటది తల్లి కూడా, నువ్వు బాగానే ఉంటావు నన్ను అంటారు అని అంటది. అంటే ఏం నేర్పించి పంపించింది ఆ తల్లి అని అంటారేమోనని భయం. ఇక్కడ చెప్పాలని అంటే ఇంటికే పరిమితమైన పనులు స్త్రీ చెయ్యాలి, ఇంటేళ్ల పాటికి అందరికీ కావాల్సినవి చెయ్యాలి, చుట్టాల పక్కాలను గౌరవించాలి. మేము చిన్నప్పుడు, మీకు తెలుసో తెలియదు, మేము చిన్నప్పుడు మాకు పద్యం ఉండేది, కలవారి కోడలు కలికి కామాక్షి, పుట్టింటి నుంచి అన్నలు వచ్చారు తీసుకుపోవడానికి, మా అన్నలు వచ్చారు నన్ను నంపుతారా అని అత్తగారిని మామగారిని బావగారిని చివరికి అడిగి నేనెరుగ నీ బావనడుగు, నేనెరుగ నీ మామనడుగు అని చివరికి నేనెరుగ నీ భర్తనడుగు అంటే ఇంటెల్లో పాది అందరు పర్మిషన్ తీసుకుని పుట్టిండి బావాల. ఇది చిన్నప్పుడు మేము నేర్చుకున్న పద్యం. ఈ పద్యం తాలూకు భావాలు మా మీద ఉండవా? పాఠాలే నేర్పుతా అంటారు మీరు, ఆ భావాలు మా మీద లేకుండా ఎట్టుంటాయి? దాని నుంచి బయటపడటానికి, ఆ భారం వదిలించుకోవడానికి మాకెంత టైం పడుతుంది? ఇవాళ ఆడవాళ్ళు పనులు చేస్తున్నారు, మాకన్నా తర్వాత వచ్చిన జనరేషన్స్ పిల్లలు రాత్రి లేదు పగలు లేదు పని చేస్తున్నారు. పని చేసేటప్పుడు వరుసపెట్టి అందరినీ పర్మిషన్లు తీసుకుని బయటికి పోవాలటం కుదురుతుందా? ఆ పద్యాలు ఇప్పుడు సెట్ అవుతాయా? అందుకని ఆ వెనకటి భావాలతోటి ఇప్పుడు మమ్మల్ని చూస్తే అది అన్యాయం కదా అని అంటున్నాను నేను. అవి వెనకటి భావాలు, వెనకటి భావాలేది, వెనకటి భావాలేవి అవి. వెనకటయ్యానా ముందుటయ్యానా భావాలు తప్పు. స్త్రీ నువ్వేదైతే రాజ్యాంగంలో స్త్రీ పురుషులు సమానమే, అందరికీ హక్కులు ఉండాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలి, సమాజంలో ఎదగటానికి కావాల్సిన స్కోప్ ఉండాలి, నువ్వు ఏదైతే చెప్తున్నావో మరి ఎదుగుదలకి ఇవన్నీ ఆటంకాలే కదా. మీరు ఏదైతే రాజ్యాంగ సమాన హక్కులు, సమానంగా అవకాశాలు ఉండాలి, సమానంగా ఎదగాలి, ఇవన్నీ ఆర్గ్యుమెంట్లో, స్పీచ్లలో, బహిరంగ సభలలో, మీటింగ్లలో వినిపిస్తాయి. ఇంట్లో కుటుంబ పరిస్థితులలో ఇలాంటి ఆర్గ్యుమెంటే వినిపిస్తుంది. రాజ్యాంగం ప్రకారం సమానం అనో అసలు ఎక్కడ ఒక అది రావాల్సి అంటారు? రాదు. రాజ్యాంగం అనే పదం లేకపోవచ్చు, కానీ వెనకటి నుంచి ఉండేయే కొద్దిగా ఇంపోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అక్కడ సంఘర్షణ మొదలవుతుంది. ఆడ మనిషి చదువుకోవాలి, పిహెచ్డీలు చేయాలి. పిహెచ్డీ చేయాలని అంటే వంట చేసుకుని, పిల్లల్ని చూసుకుని, అన్నీ చేసుకుని కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా, మనసు కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా, మూడ్ రావాలి కదా, ఒక ఆలోచన రావాలి కదా, కొంత అధ్యయనం చేసిన తర్వాత మెంటల్గా ప్రిపేర్ కావాలి కదా, ప్రిపేర్ అయ్యి పేపర్ మీద పెట్టుకోవాలి కదా, దానికి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా. ఇంకా నువ్వు పద్ధతిగా ఉండు ఆయన డైలాగులతోటి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ వస్తుంది? అది రావాలి కదా, రాదు కదా. కుటుంబంలో అందరినీ చూసుకోవాలి, అందరికీ అన్నీ చేసి పెట్టాలి అని అంటే మరి తను ఎట్లా విన్నోవర్ కాగలుగుతుంది? మహిళ అంటేనే త్యాగం, మహిళ అంటేనే గొప్పదనం, అంటే గొప్పదనం పేరుతోటి, త్యాగం పేరుతోటి మహిళ ఇవన్నీ చేయడం, గొప్ప విలువల అనే పేరుతోటి ఇవి ఉన్నాయి కదా, అవి నిజంగా మహిళకు గొప్పదనాన్ని ఇస్తాయా లేకపోతే భారాన్ని ఇస్తాయా? ఇప్పుడు అర్థం కావట్లా భారం అనేది. త్యాగమూర్తివమ్మ, మహిళ అనురాగమూర్తివమ్మ. అనురాగం ఏమిటం తప్ప, అనురాగం రాని దగ్గర నుంచి అనురాగం ఏం రేపాల? అవతల నుంచి అనురాగం వస్తేనే కదా నేను అనురాగం ఇచ్చేది. ఆ ఊరి నుంచి ఈ ఊరెంత, ఈ ఊరి నుంచి ఆ ఊరు కూడా, బోత్ సైడ్స్ ఉంటుంది కదా. మరి అనురాగమూర్తివమ్మ అని అంటే అనురాగమూర్తివమ్మ నాకే ఎందుకు చెప్తావు, మగాడికి ఎందుకు చెప్పవు?
అందరికీ అనురాగం అందరికీ ఉండాలి, ప్రేమలు అందరికీ ఉండాలి, త్యాగం అందరికీ ఉండాలి. త్యాగం అంటే ఏంటి? ఏమిటి త్యాగం అంటే? భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ త్యాగం, అల్లూరి సీతారామరాజు త్యాగం, చిట్యాల ఐలమ్మది త్యాగం, అనేక మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అసలు ఇది వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దాంట్లో అనేక మంది అశేష త్యాగాలు చేశారు. సమాజం ఒక అడుగు ముందుకు పోవడం కోసం వాళ్ళు త్యాగాలు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం త్యాగాలు చేశారు. వెట్టి చాకిరి విముక్తి కోసం త్యాగాలు చేశారు. దొడ్డి కొమ్మరైతే త్యాగం. ఏ త్యాగం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆ త్యాగాల గురించి మాట్లాడుతున్నావా? ఆ త్యాగాల గురించి మాట్లాడితే నేను కూడా రెడీ త్యాగం చేయడానికి. సమాజం ఒక అడుగు ముందుకు పోతుంది, సమాజానికి ఉపయోగపడుతున్నాను అనుకుంటే నేను రెడీ. నువ్వు ఆ త్యాగం గురించి మాట్లాడలా. కుటుంబాలు అందరి కోసం నువ్వు త్యాగం చేయి అంటున్నావు. అంటే నువ్వు వింటోకుండు, నువ్వు వంట చేసి పెట్టు, నువ్వు అవతల వాళ్ళకి ఏం ఆకలో నీ ఆకలి గురించి నువ్వు ఆలోచించుకో, అవతల వాళ్ళ ఆకలి గురించి నువ్వు ఆలోచించు. నా ఆకలి గురించి నేను ఆలోచించక్కర్లా. అందరికి పెట్టిన తర్వాతనే వంట చేస్తాం, గుమ్మగుమ్మలు ఉంటాయి, అయినా కానీ మేము తినం. ఎందుకు తినం అంటే ఇదిగో అందరికీ పెట్టాలి ముందు, మన కడుపు కట్టుకునేనే కానీ అందరికీ పెట్టాలి. పెట్టొద్దని కాదు నేను అనేది. అది అందరూ చేసుకోవచ్చు కదా. ఇంటిల పాది అందరూ ఒకళ్ళు కూరగాయలు కోయొచ్చు, ఒకళ్ళు పొయ్యి మీద పెట్టవచ్చు, ఒకళ్ళు ఇంకోటి చేయొచ్చు, ఒకళ్ళు బట్టలు పిండి ఆరేయచ్చు, ఇంకొకళ్ళు జాడుపచ్చ ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. తల ఒక పని చేసుకుని బయటపడని అనొచ్చు కదా. అందరి కోసం నువ్వే త్యాగం చేయాలని త్యాగాల చిట్టా అంతా నానెత్తిన రుద్దుతావు అంటున్నాను నేను. ఓ పక్కన త్యాగాల చిట్టా అంతా నానెత్తిన రుద్దుతావు. చూడమ్మా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో. చూడు, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది, పిల్లలను చదివిస్తుంది, పిల్లలకు హోంవర్క్లు చేస్తుంది, పిల్లల్ని స్కూల్కి పంపుతుంది, తను టకటక ఇంట్లో పనులు చేసుకుంటుంది, ఉద్యోగానికి వెళ్తుంది. అది ఒక గొప్పదనంగా చెప్తున్నారు. నాకేమన్నా 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? అనివార్యమే చేస్తాను, అది వేరే సంగతి. కానీ ఎప్పుడో మిషన్ ఆగిపోద్ది. అర్థమవుతుందా? ఈ బరువుతోటి పని చేసుకు కానీ ఆ మిషన్గానే ఉండాలి కదా. అది మోకాళ్ళ నొప్పులు వచ్చి కూలబట్టడం, లేదంటే ఇంకొకటి రావటం, లేదనంటే కాస్త సున్నితంగా ఉండేవాళ్ళు అయితే బ్రేక్ అవ్వటం, రకరకాలు నడుస్తాయి. లేదంటే తిరగబడితే గయ్యాలంటాంటివి భరించలేక నోరేసు పడతారు. వామ్మో నోరేసు పడుతున్నారు అంటే గయ్యాలి అని మీరు ఒకటి అన్నారు కాబట్టి, ఈ మధ్యకాలంలో కొన్ని హత్యలు, భర్తలను భార్యలు, ఒక అమ్మాయి డ్రమ్లో కుక్కి చంపిందని, ఒక అమ్మాయి కుక్కర్లో అది చేసిందని, ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఒక 5-6 సంఘటనలు పెద్ద ఎత్తున మీడియాలో డిబేట్లు, సోషల్ మీడియాలో డిబేట్లు. అంటే మహిళలు భర్తలను చంపినప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ ఉంటున్నాయి, అంటే మహిళా సంఘాల బాధ్యత కాదా అనే ఆర్గ్యుమెంట్ ఒకటి. నేను నా దగ్గరకు వచ్చిన కేసు ఒకటి చెప్తా. పేపర్లో వచ్చింది. మన సంఘ నాయకులు పోయి పరిశీలన చేసి వచ్చారు. భర్త కూతురు మీద అత్యాచారం చేస్తున్నాడు. వెంటనే కాకపోయినా తర్వాత ఈ అమ్మాయి గమనించింది. తనకి ఎట్లాగా వీడు పనికి మళ్ళాడు, అయినా బిడ్డల కోసమే కదా నేను భరిస్తున్నాను, మొగుడిని ఎదులేసి వచ్చిందని అంటే నాకు విలువ లేదు కదా, వాడు తాగని ఏమన్నా కానీ పైసలు ఇకపోని బిడ్డలకి కనీసం తండ్రిగా అన్న ఉంటాడు కదా. నేను ఒక్కదానికి పోతే ఆ మాత్రం గౌరవం కూడా మరి లేదుగా సమాజంలో. మొగుడు వదిలేసి వచ్చిందంటారు కదా, లేదా మొగుడిని వదిలేసిందంటారు, లేదా మొగుడు పెళ్ళాన్ని వదిలేసిందంటారు. ఈ స్థితిలో నేను భరించుకుంటూ వచ్చాను. నా బిడ్డల కోసమే కదా. నా బిడ్డకే ఇంత దుర్మార్గం జరిగినప్పుడు నేను ఎందుకు వీటిని టాలరేట్ చేయాలి? ఓర్చుకొని పచ్చడి పండు పుట్టుకొని కొట్టి చంపేసింది. నేను చంపడం తప్ప అనాలా, రైట్ అనాలా, ఈ చర్చలోకి నేను పోవటంలా. ఎందుకు ఈ ఘటన జరిగిందని అంటున్నా. తీసుకుపోయి జైల్లో పెట్టారు. కనీసం బెయిల్ అని ఇప్పించాలి కదా అని ప్రయత్నం చేశాం. ఎందుకు చంపిందని అంటే కారణాలేంటి అంటే, ఎవరినైనా, స్త్రీలనైనా పురుషులనైనా, ముఖ్యంగా స్త్రీలని ఏదైతే అణిగి ఉండాలని సమాజం చెప్తుందో దాన్ని దాటి బయటకు వచ్చిన ఆడవాళ్ళు ఎందుకు దాటి బయటకు వచ్చారు? ఎందుకు హత్యలకి పాల్పడుతున్నారు? ఆ లోతుల్లోకి వెళ్తే, ఆమెను ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఎన్ని కథలు చెప్తుందా? ఆ చరిత్రలోకి వెళ్లకుండా, ఆ లోతుల్లోకి వెళ్లకుండా ఏం చేసినాయి మహిళా సంఘాలని అంటే, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలలో నువ్వు లెక్కలు తీయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే ఉంది కదా. నువ్వు నేను చెప్పేది మహిళా సంఘాలు చెప్పేది కాదు. లక్షల సంఖ్యలో స్త్రీల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, వరకట్న మరణాలు కానీ, వేధింపులు కానీ, ఏడిపించడాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఏడిపించడం అంటామే, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గొడ్ల కక్కు నోరు మూసుకుంటున్నారు. ఇక తట్టుకోలేనప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు మాత్రమే బయటకు వస్తుంది. అవి ఎందుకు నీకు అర్థం కావట్లేదు? అంటే ఇక్కడ
మహిళలకు అంటే సంబంధించిన ఇట్లాంటి విమర్శలు పెట్టే వాళ్ళలో నిగూఢంగా ఎక్కడో ఉమ్, స్త్రీ అంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, గడప లోపలే ఉండు, గడప బయటికి రావద్దు ఉమ్, అనే ధోరణి అంతర్లీనంగా చాలా బలంగా ఉంది. ఉమ్. ఉండబట్టి ఇటువంటి ఆర్గ్యుమెంట్లు పెడతారు అన్నట్టు. అంటే ఇక్కడ నేను ఏదైతే సంఘటనలు చెప్పానో అలాంటి సంఘటనలో మహిళ ఒక భర్త మీద దాడి జరిగిన సంఘటనలు ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్స్ అవుతున్నాయి, మీడియాలో ప్రైమ్ టైం డిబేట్స్ అవుతున్నాయి. కానీ మహిళల మీద దాడియో అత్యాచారము హత్యను అనే వార్త లేకుండా రోజులో ఒక వార్తాపత్రిక ఉండదు. చాలా సంఘటనలు ఉంటాయి, ఒక జిల్లా పేజీలోనే చాలా సంఘటనలు ఉంటాయి. తర్వాత టీవీ ఛానల్లో వార్తలలో చాలా వార్తలు ఏదో ఫాస్ట్ న్యూస్ అనే వచ్చే 100 వార్తల్లో చిన్న వార్తగా ఉంటుంది. ఎందుకు మహిళల మీద జరిగే దాడులు చిన్న విషయంగా చూడబడుతున్నాయి, మగవాళ్ళ మీద భర్తల మీద జరిగే దాడులు సెన్సేషన్ లేకపోతే మీరు అన్న టైటిల్ హెడ్లైన్స్ అవుతున్నాయి. సెన్సేషన్ ఒకటి ఏమిటి సెన్సేషన్? భర్త భార్యను కొట్టడం సహజం, మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. యాక్సెప్టెన్స్ భర్త ఆడది అణిగి ఉండాలా, ఆడది విక్టిమ్ గా ఉండాలా, ఆడది ఏడుస్తూ ఉండాలా, ఆడది ధైర్యంగా ఉందని అంటే జీర్ణం కాదు. ఇది ఇవాళ ఒక్కరోజు వచ్చింది కదా, కాదు కదా, తరతరాలు బట్టి వస్తూ ఉన్నది కదా. కాబట్టి ఏంటంటే స్త్రీ అణిగి ఉండటం అనేది ఒక యాక్సెప్టెడ్, అది అట్టు ఉండాలి, అది ఒక సమాజం యొక్క రూల్ అన్నట్టు. దానికి వ్యతిరేకంగా ఉన్నది అని అంటే అది వార్త అవుతుంది. అట్లా ఉండటం వార్త కావట్లేదు. భర్త అన్నాక భార్యను కొట్టుకొని ఉంటాడా? స్త్రీల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరే అన్నారు కదా, వీళ్ళు రోడ్ల మీదకి వస్తే అత్యాచారాలు జరగవు, మరి ఇళ్లలో ఉండేవాళ్ళు ఇళ్లలో ఉన్న అత్యాచారాలు జరుగుతున్నాయి, మీరు లెక్కలు తీసారో లేదో, మరి దాని సంగతి ఏంటి? అందుకని ఇది ఏమంటాం, ఏదైతే తిరుగుబాటు వస్తుందో అది వార్తగా తయారవుతుంది, అది వార్త అవుతుంది తప్ప. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఈ అత్యాచార ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే మహిళలు లైంగిక దాడికి గురైన వాళ్ళ మహిళలకేమో వాళ్ళొక విక్టిమ్స్గా అట్లా చూస్తూ, అత్యాచార దాడులు చేసిన కత్వా సంఘటన తీసుకున్న, లేదు మన బిల్కిస్ బానో అత్యాచారం చేసిన వాళ్ళని జైల్లో నుంచి వస్తే పూలమాలలేసి దండలేసి పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. అంటే ఆ అత్యాచార దాడి లైంగిక దాడి చేసిన మగవాడు సిగ్గుగా ఫీల్ అవుతలేడు, అదేదో హీరోయిజం లేక చూడబడుతుంది. ఆమెకు తెలియకుండా తన పైన ఒక దాడి జరిగితే అమ్మాయి కనీసం తలెత్తుకోలేని పరిస్థితి ఈ సమాజం అట్లా చూస్తుంది. ఈ చూపుని ఎట్లా చూడాలి, ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పిన దాంట్లోనే ఉంది, మీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. రెండో అభిప్రాయం లేదు, పరమ దుర్మార్గం అయింది ఇది, దాంట్లో డౌటే లేదు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే శీలం అనేది ఆడదానికి మాత్రమే సంబంధించింది. శీలం అని అంటే శారీరకంగా పరపురుషుడితోటి, శారీరకంగా మానసికంగా కూడా పరపురుషుడితోటి, భర్త తప్ప మరి ఇంకెవరితో ఎవడు ఒంటిపై చేయటానికి లేదు, ఎటువంటిది ఉండటానికి వీలు లేదు. ఇది ఒక రూలు. మరి మగాడు కూడా పరస్త్రీనంక కన్నెత్తి చూడకుండా తన భార్యతోటి ఉండాలని చెప్పరాదా నేను అడుగుతున్నా. చెప్పే పని అయితే మాకు తిప్పలు ఉండదు కదా. పరస్త్రీ అని స్త్రీని వ్యక్తిగా చూడని నేను అంటున్నాను. అంటే స్త్రీకేమో శీలం, పాతివ్రత్యం, కథల కాకరకాయలు పాఠాలు చెప్తావు. మరి పురుషుడు అంటే వాడు ఏం చేసినా తప్పు లేదు, ఏం చేసినా ఎంతకైనా తెగిస్తేనే వాడు హీరో అన్నట్టు. మన సినిమాల్లో కూడా అట్టగే అటువంటి ధోరణులు కనపడుతున్నాయి కదా. లుంగీలు ఎగ్గట్టుకుని అనుకుంటాను, ఏమిటా ధోరణి? అది సభ్యత, అది సంస్కారమా? అదేం సంస్కారం నేను అడుగుతున్నా. అందుకని ఈ దృష్టి మారాలి. స్త్రీ ఎప్పుడు విక్టిమ్గానే ఉండాలి, ఎదురు తిరగకూడదు, విక్టిమ్గా ఉండాలి. స్త్రీ విక్టిమ్గా ఉంటే ఇక నేను భుజాలు ఎగరేసుకుంటూ ఏమంటాం, నేను హీరోని అన్నట్టుగా అది ఒక ఆనందం. నేను ముందే చెప్పాను కదా, అది వ్యక్తుల తప్పు కాదు, అది ఇది మగవాళ్ళ తప్ప ఆడవాళ్ళ తప్ప నేను అంటలేదు. ఈ వ్యక్తి తప్ప ఆ వ్యక్తి తప్ప అనేది క్వశ్చన్ కాదు. అక్కడ మాస్కులినిటీ అని ఏదైతే అంటామో, పురుషులంటే ఇట్టుండాలా, స్త్రీలంటే ఇట్టుండాలా అనే ధోరణులు ఏదైతే సమాజంలో పతుకుపోయినాయో వాటిని పెకలించాల్సిన అవసరం ఉంది. ఆ పెకలించే ప్రయత్నం స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా అనేక రూపాల్లో సాగుతూ వచ్చింది. అదండి, భారతదేశంలో మహిళకి అతిపెద్ద హడిల్ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఇన్ని దాడులు జరగడానికి కానీ లేకపోతే ఇట్లా చూడబడడానికి కానీ కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? భారతదేశంలో మహిళలకైనా ఏ దేశంలో మహిళలకైనా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే జెండర్ డిస్క్రిమినేషన్ అంటే స్త్రీ పురుష వివక్ష, స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేది, అంటే స్త్రీలు అన్నిటితోన లో లెవెల్లో ఉండాలనేది, ఇది ఒక పెద్ద హర్డిల్. అయితే చాలా దేశాల్లో
మార్పులు వచ్చినాయి. 100% మార్పులు వచ్చినాయి అని కాదు నేను అనేది. అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, అంత పెద్ద టెక్నికల్గా డెవలప్ అయిన దేశం అమెరికా అంటాం. అమెరికాలో బహుశా అమెరికా జీవితంలో ఒకే ఒకసారి ఆమె ప్రెసిడెంట్గా పోటీ చేసింది. ఒకే ఒకసారి ఆడ మనిషి ప్రెసిడెంట్గా పోటీ చేసింది. ఆ రకంగా చూసుకుంటే మనది బెటర్ అని అనుకోవచ్చు. అయినా ముఖ్యంగా పారిశ్రామిక దేశాలు అని అందాం. పారిశ్రామిక విప్లవం వచ్చిన దేశాల్లో మనతో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ ఫ్రెంచ్ విప్లవం ఉంది. ఫ్రెంచ్ విప్లవం వచ్చింది ఎప్పుడు? 1700 కదా, దాదాపు 200 సంవత్సరాల పైన. అప్పుడు స్త్రీలు కూడా పోరాటంలోకి వచ్చారు. రాచరికానికి వ్యతిరేకంగా పోరాటంలోకి వచ్చారు. హక్కుల కోసం, విడాకుల హక్కులు కావాలని, స్త్రీకి ఆస్తి హక్కులు కావాలని, ఆడవాళ్ళకి చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు కావాలని పోరాటాల్లోకి వచ్చిన ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని ఉరికంబాలు ఎక్కించారు. అంత పెద్ద పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలు పోల్చుకుంటే మన దగ్గర అంత పోరాటాలు జరగలేదనే చెప్పాలి. మన దగ్గర కూడా సాగినాయి. స్త్రీ పురుషులు ఇద్దరికి ఓటు హక్కు కావాలని, ఎప్పుడో స్వతంత్రోద్యమంలో భాగంగానే ఓటు హక్కులు కావాలని చెప్పేసి పోరాటాలు జరిగినాయి. అట్లా విడాకుల హక్కులు కావాలని, బాల్య వివాహాల నిరోధం కావాలని, సంఘ సంస్కరణోద్యమం మనకు తెలిసిందే కదా. దాని ఫలితంగా స్త్రీలు కూడా వితంతు పునర్వివాహాలు కావాలని, ఛాయిస్, నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే హక్కు ఆడపిల్లలకు కావాలని గురజాడ అప్పారావు గారే చెప్పాడు. నీకు నచ్చిన వ్యక్తిని వివాహం ఆడాలి, నీ ఆత్మ సౌందర్యాన్ని చూసిన వ్యక్తినే నువ్వు వివాహం ఆడాలి, బాహ్య సౌందర్యాన్ని కాదు, ఆత్మ సౌందర్యాన్ని చూసిన వ్యక్తిని నువ్వు ఎంచుకుని వివాహం ఆడాలి. గురజాడ అప్పారావు గారు ఎప్పుడో 120 సంవత్సరాల కిందటే చెప్పాడు. దానికి ప్రాతిపదిక కూడా ఫ్రెంచ్ విప్లవం లాంటివి. అందుకని ఆ హక్కుల ఉద్యమాలు అనేకం సాగినాయి. అది మన దగ్గర కొద్దిగా లేటుగా ప్రారంభమైంది. లేటుగా ప్రారంభమైనా కానీ ప్రారంభమైంది. ప్రారంభం అయ్యింది కాబట్టి వాటన్నిటి ఫలితం భారత రాజ్యాంగంలో వచ్చింది. భారత రాజ్యాంగంలో సమాన హక్కులు కావాలి, చట్టాలు కావాలి, మార్పులు కావాలి. హిందూ కోడ్ బిల్లు కోసం వచ్చిన పెద్ద పెద్ద ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా. అంతకుముందు ఏముండేదని అంటే 8 ఏళ్ళకి పెళ్ళి, అష్టావర్షే భవేత్ కన్య. మనుధర్మశాస్త్రంలో చెప్పాడు 8 ఏళ్ళ లోపు పిల్లకి పెళ్లి చేసేయాలని. 8 ఏళ్ళ పిల్లకి పెళ్ళి ఏంటండి అసలు? మరి ఆ శాస్త్రంలో ఉన్నది. ఆడవాళ్ళంటే ఎట్టుండాలని ఈ చిట్టా అంతా మనుధర్మశాస్త్రంలో నీకు కనపడుతుంది, మనుస్మృతిలో కనపడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఇవన్నీ మనుస్మృతిలో కనపడతాయి. ఇంకా అన్యాయం ఏంటంటే స్త్రీలు వాళ్ళ చదివితే మీకు అర్థమవుతుంది. 9వ చాప్టర్ చూడండి, స్త్రీ ధర్మాలు అని అంటాడు. 9వ చాప్టర్లో ఏముందండి స్త్రీ ధర్మాల్లో? ఇవే చెప్తాడు. చిన్నప్పుడే పెళ్లి చేయాలి, స్త్రీ స్వాతంత్రం అర్హతి ఏంటి, స్త్రీల బుద్ధి ఎప్పుడూ కూడా అది చెడునే కోరుతుంటుంది, ఇటువంటివన్నీ చెప్పాడు. దాంట్లో చెప్పాడు. 5వ చాప్టర్లో ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయి. దాని సారాంశం ఏంటనంటే, భర్త చచ్చిపోయిన తర్వాత కూడా, భర్త మరణానంతరం కూడా స్త్రీ భర్త శ్రేయస్సునే కోరుకోవాలంట. ఆయన ఎక్కడున్నాడు? భర్త ఆత్మ అంటూ స్వర్గంలో కూర్చుందా? భర్తకి ఇష్టం లేని పని ఏది చెయ్యకూడదు. భర్త మరణానంతరం కూడా చచ్చిపోయిన భర్తనే తలుచుకుంటూ ఏదో శరీరాన్ని కృషింపజేసుకుంటూ ఉండాలని చెప్పాడు. ఇంక ఇటువంటివి చాలా ఉన్నాయి, చదివితే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ దాని తాలూకు ఇంపాక్ట్ ఇప్పటికీ మనందరి మీద ఉంది. అదే ఒక్క మనుస్మృతే కాదు, ఇంక ఇటువంటివి చాలా ఉన్నాయి. అంటే మీరు భారత రాజ్యాంగం అని చాలాసార్లు కోట్ చేశారు మన ఇంటర్వ్యూలో. భారత రాజ్యాంగం అమలు అయిపోయి ఒక 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా రాజకీయ వేదికల పైన 10 మంది మగవాళ్ళు ఉంటే ఒక్క మహిళ ఉంటే అరుదు. ఆ ఒక్క మహిళ కూడా బిక్కు బిక్కు అంటూ ఉంటుంది. సో అలాంటి సందర్భము బూర్జువా పార్టీలనే వేదికలలో చూస్తున్నాం, ప్రోగ్రెసివ్ ప్రజా సంఘాలలో కానీ చూస్తున్నాం. అంటే సమాజంలో మహిళా సగభాగం, మహిళా హక్కులని మాట్లాడే వేదికల పైన కూడా మహిళలు కనిపించట్లేదు. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? అంటే గతంతో పోల్చుకుంటే కాస్త ముందుకు రావాలి అనే ఆలోచనలు బాగా పెరుగుతున్నాయి. అదే సందర్భంలో ఆటంకాలు కూడా ఉన్నాయి. అదేంటనంటే, కుటుంబ బాధ్యత ఒకటి ఉంటుంది కదా, కుటుంబ బాధ్యత, కుటుంబ భారం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే పొద్దున వంట చేసి వస్తే సాయంత్రానికి ఏమీ పోయి వంట చేయాలి. మరీ గ్రామాల్లో కోడి, కుక్క, బర్రె ఇవన్నీ ఉంటాయి. స్వరాజ్యం గారు ఒకసారి, మల్లు స్వరాజ్యం గారు ఆమె చెప్పింది, ఎందుకు సంఘంలోకి కార్యకర్తలు ఇంకా ఎక్కువగా వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి పని చేయలేకపోతున్నారు అని అంటే, ఇక ఏమంటాం,
గ్రామీణ అనుభవంతో కూడిన భాషలో భార్య అంటే ఏముంది, భార్య అంటే ఇల్లు, భార్య అంటే పొరక, భార్య అంటే చలక. పొరక అంటే తెలుసు కదా చీపురు, చలక అంటే తెలుసు కదా పొలం, భార్య అంటే గొడ్డు, ఇక భార్య అంటే కోడి కుక్క మేక అన్నీని. ఇవన్నీ ఆడమనిషి, ఇవి ఆడమనిషి లేకపోతే ఇవి ఎవరు చెయ్యరు. ఇంకెవరున్నారు? మగ మనిషి చెయ్యాలి, చెయ్యడు. ఏం చేస్తాడు మగ మనిషి? పొలం పనికి పోతాడు. పొలం ఎప్పుడు దుక్కి దున్నటానికో మందులు కొట్టడానికో ఇంకో దానికో పోతాడు. గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి, 170 నుంచి 80% వ్యవసాయ పనులు ఆడవాళ్ళు చేస్తున్నారు. అది అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. మీ లేకుండా మీరు అవుతుందా అని అంటే అవుతుంది. దుక్కి దున్నటం ఒకటి తప్ప ఆ దుక్కికి ఎలాగ ట్రాక్టర్ వచ్చింది కదా. ఈ గుళికలు వేసేది ఇది ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కదా. అంటే నాటు కానీ కోత కానీ మొదట్లో అంగీకరించరు, కానీ స్టడీస్ ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా మేము గ్రామాలకు వెళ్ళి మేము వాళ్ళతోటి మాట్లాడితే మా లెక్కల్లో తేలింది. మన అనుభవం కూడా ఇదే. ఎక్కువ భాగం ఆడవాళ్లే చేసేది. బరిగొడ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పశువుల్ని మేపుకు రావడానికి మగవాళ్ళు వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు కూడా వెళ్తారు, ఆడవాళ్ళే వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాటికి పశువులు శుభ్రం చేయ, పేడ తీయ, ఇంకోటి అయ్య, గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా అంతే. ఇది ఎక్కడ లెక్కల్లోకి రావటల్లా. ఇది ఒక రకంగా ఆర్థిక పరంగా కూడా కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేది. అది ఎక్కడ గవర్నమెంట్ లెక్కల్లో రాదు, అన్పెయిడ్ లేబర్ కింద వెళ్ళిపోతుంది. మరి ఇవన్నీ సముదాయించుకోవాలని చెప్పేసానండి. ఇవన్నీ సముదాయించుకుని ఎప్పుడు పబ్లిక్ లైఫ్లోకి రావాలి. కాస్తో కూస్తో పబ్లిక్ లైఫ్లోకి వచ్చే ఆడవాళ్ళు కూడా ఇంతో అంతో కుటుంబానికి వెసులుబాటు ఉన్న కుటుంబాలు, లేదనంటే 10 to 5, లేదనంటే అర్బన్లోకి వచ్చి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు, ఇంటి శ్రమ వరకే పరిమితం కాకుండా బయటకు వచ్చి వేతన శ్రమ అని అంటాం చూడు, ఆ వేతన కార్మికులు కావచ్చు, ఉద్యోగిని కావచ్చు, వాళ్ళు కాస్త పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నారు. అందుకని ఈ హక్కుల ఉద్యమాలు అని మనం ఎంత అనుకుంటున్నా కానీ ఇది ఒక ఆటంకం. ఆర్థికపరమైన వెసులుబాటు ఉండటం ఉండకపోవటం అనేది ఒక ఆటంకం. వీటన్నిటిని బట్టి వాళ్ళ చైతన్యం ఉండటం ఉండకపోవటం అనేది. 10 మందిలోకి వస్తే 4 విషయాలు చూస్తారు, తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. తన ఊరు వరకే, తన ఇంటి వరకే పరిమితమైన వాళ్ళు. గతంలో వ్యవసాయ కార్మిక ఉద్యమం పెద్ద పోరాటాలు సాగినాయి. కూలీ రేట్లు పెంపు కోసం పోరాటాలు. ఆడవాళ్ళు విపరీతంగా వచ్చారు. ఎందుకని వాళ్ళ జీవితం, నాకు కూలి కావాలి, కూతులు పెంచాలి. ఎందుకనంటే కుటుంబ పోషణకి, మగవాడి సంపాదన కుటుంబానికి వచ్చినా రాకపోయినా ఆడవాడి సంపాదన మొత్తం కుటుంబానికి. కాకపోతే ఒక డైలాగులు కొడుతుంటారు, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే చీరలు కొనుక్కొస్తారు, నగలు కొనుక్కొస్తారు. పచ్చి అబద్ధం అది. నీ సిగరెట్లు పెట్టే ఖర్చులో 10% లేదు వాళ్ళకి. ఇక్కడ మీరు షాపింగ్స్ అన్నారు. ఆడవాళ్ళు అంటేనే షాపింగ్స్, చీరలు కొంటారు, నగలు కొంటారు, షాపింగ్ల కోసం బాగా వెంపర్లాడతారు అనే ఒక ముద్ర ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీద. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటనంటే, ఆ ముద్ర ఉన్నది. ఆడవాళ్ళకి గనక పెత్తనం ఇస్తే, అంటే బీరువా తాళాలు అప్పచెప్తే వీళ్ళు షాపులు ఏమన్నా తిరుగుతారు. వాస్తవం ఆ ముద్ర. ఇక్కడెందుకు, ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా, ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి కొట్లమ్మడి తిరగడానికి, పనికి అవసరం లేకపోయినా తిరగడానికి ఎందుకు ఈ బస్సులు ఇట్లా మాట్లాడుతున్నారు. చాలా అన్యాయం అది. ఎట్లా అన్యాయం? చాలా అన్యాయం అది. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత అవసరానికి అనవసరానికి ఎవరు పారు. కాకపోతే కాస్త వెసులుబాటు వచ్చింది కాబట్టి, డబ్బులు ఖర్చు లేదు కాబట్టి బయటకు వెళ్ళాలని 24 గంటల ఇంట్లోనే ఆ ఊర్లోనే పడి ఉండాలా. నువ్వేమో తెల్లారు లేస్తే మంచిగా ట్రిమ్గా తయారెట్టా ఎక్కడికో వెళ్తావు, మహిళలు మాత్రం బయటకు రావద్దా? పబ్లిక్ లైఫ్లోకి ముందే అనుకున్నాం కదా, వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వెళ్తేనే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుంటారు. దాంతోపాటుగా బయటికి వెళ్ళి పని చేయాలనుకున్నప్పుడు, పని దొరకదో అన్న టెన్షన్ ఉన్నప్పుడు ఛార్జీల మందు ఎందుకు లేదు, దండగింటో కూర్చుందాం అనుకుంటారు. ఇప్పుడు ఛార్జీలలోకి వెళ్ళావు కాబట్టి బయటకు వెళ్తున్నారు, ఏదో దూరం వెళ్ళి పని చేసుకుని వస్తున్నారు. ఇది ఒకటి. ఈ షాపింగ్లు అవసరమైతే షాపింగ్ చేస్తాం, లేకపోతే లేదండి. ఇప్పుడు ఉదాహరణకి 10 చీరలు కొంటాం, 10 చీరలు ఒకే రోజు కట్టేయం కదా, లేదా ఒక సంవత్సరంలో కట్టేయం కదా. 10 చీరలు కొంటే 10 సంవత్సరాలు కడతారు. నేను అదే అంటున్నా, షాపింగ్కి వెళ్తారంటే నీ సిగరెట్లకి ఎంత ఖర్చు చేస్తున్నావు, నీ తాగుడికి ఎంత ఖర్చు చేస్తున్నావు, నీ షోకులకి ఎంత ఖర్చు చేస్తున్నావు, నీ జలసాలకి ఎంత ఖర్చు చేస్తున్నావు, అది లెక్కది. ఇంట్లో ఆడవాళ్ళు చేసే ఖర్చు, మగవాళ్ళు చేసే ఖర్చు లెక్కదేయండి. వృధా ఖర్చు ఎక్కడవుతుందో మీరు లెక్కేయండి, మనకు అర్థమవుతుంది. అందుకని ఏంటనంటే, ఇంట్లో చేసేటప్పుడు కూడా పొదుపు ఒక 2-3 రోజులకి సరిపడా ఆలోచించి ఉన్న దాంట్లో ఎట్లా మొత్తంగా చూసుకోవాలని చెప్పేసి చేస్తారు. అందుకని ఇక్కడ నేను అనుకున్న పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళ సంపాదన ఎక్కువ భాగం, లెక్కలు కూడా ఉన్నాయి. ఎకనామిక్ ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంది కదా,
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్లు కనుక చూసే పని అయితే ఆడవాళ్ళ సంపాదన కుటుంబానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, మగవాళ్ళ సంపాదన కుటుంబానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న లెక్కలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళది ఎక్కువ భాగం కుటుంబానికి వస్తూ ఉంది, ఆడవాళ్ళది. ఈ స్థితిలో ఇంత కష్టపడుతూ వాళ్ళకి ఆ సంపాదన కుటుంబానికి వస్తుంది కాబట్టి వ్యవసాయ కూలీ పోరాటాల్లో కూడా మగవాళ్ళ సంపాదన వచ్చినా రాకపోయినా అవసరం కాబట్టి కూలి ఎక్కువ పెంచుకోవాలని పోరాటాలు పెద్ద ఎత్తున ఆడవాళ్ళు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా అంగన్వాడీ వీళ్ళంతా పాల్గొన్నారంటే ఇదే కారణం. అయితే కమిటీలు వేశారు. అప్పుడు కమిటీలు వేసినప్పుడు గ్రామస్థాయి కమిటీల్లో మెజారిటీ ఆడవాళ్ళు సెక్రటరీగానో ప్రెసిడెంట్లుగానో ఎన్నికయ్యారు. గ్రామ కమిటీల స్థాయిలో మండలం దగ్గరికి వచ్చేటప్పటికి, జిల్లా దగ్గరికి వచ్చేటప్పటికి, రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు రావట్లే వాళ్ళు? నో డౌట్ మనం ప్రయత్నపూర్వకంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, పబ్లిక్ లైఫ్ తీసుకుని ఏం పర్లేదు రామ్మా అని చెప్పి అదొక భాగం. దానికన్నా ఎక్కువగా వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం, మళ్ళీ ఇల్లు వాకిలి సాయంత్రానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఉండటం, అన్నిటికన్నా కీలకం ఏంటనంటే మనం అనుకున్నది ఎడకపోతుంది, ఎందుకు పోయి వచ్చావు, ఎంత టైం అవుతుంది, ఊళ్ళో కూలి పోరాటం చేసావు, కూలి పోరాటం కోసం కమిటీ అని అంటే నేను ఒప్పుకున్నా, ఎడాడకు ఎందుకు పోతున్నావు? ఇవి తెలుసో తెలియకో మనందరి మీద ఉండి పోన్లే అన్నా, నేను రానులే అన్నా, నేను ఇడదాకా చాలులే అన్నా అని అట్లా ఏదో ఇక నువ్వు రమ్మంటే పోవటమేనా, ఇటువంటి పైకి కనిపించవు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి ప్రభావం ఏంటనంటే పబ్లిక్ లైఫ్లోకి ఆడవాళ్ళు రాకుండా ఇందాక నుంచి మనం చేసిన చర్చ ప్రభావం అంతా దీని మీద ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇటీవల కాలంలో ఏదైతే రిజర్వేషన్లు వచ్చినాయో, ఎన్టీ రామారావు గారు 9% రిజర్వేషన్లు లోకల్ బాడీల్లో మొదలుపెట్టారు, ముఖ్యంగా మండలాలకి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం అప్పుడు ఈ 33% రిజర్వేషన్లు నామినేటెడ్ పోస్టులు అని చెప్పారు. మహిళా ఉద్యమాలన్నీ మేమందరం ఏమన్నామంటే ఇది నామినేటెడ్ పోస్టులు కాదు, ఎలక్టెడ్ పోస్టులు, ఎన్నికలు జరపండి. అది పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ 33% రిజర్వేషన్లు ఆడవాళ్ళకి ఇచ్చి ఎలక్షన్లు జరపండి అని చెప్పాం. ఈ 33% ఆడవాళ్ళు వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో వెనక ముందు భయాలు బిడియాలు ఉన్నా కానీ నెక్స్ట్ టైం ఆయేటి గడిచే కొద్దీ కూడా వాళ్ళ ఎసర్షన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు 50% రిజర్వేషన్లు వచ్చినాయి కదా. ఆ రకంగా ఏంటంటే ఇష్టంగానే అయిష్టంగానే ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఆడవాళ్ళు ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తారు. ఒకసారి చైతన్యం వచ్చిన తర్వాత చైతన్యం ఎప్పుడు వెనక్కి వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఆలోచన ముందుకెళ్తుంది తప్ప వెనక్కి వెళ్తుంది. తెలివితేటలు ముందుకెళ్తాయి కానీ వెనక్కి వెళ్ళవు. నువ్వు వెనక్కి పంపాలన్నా వెనక్కి రాదు. కాబట్టి అట్లా పబ్లిక్ లైఫ్లోకి ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ రావడం అనేది అది కేవలం ఆడవాళ్ళ హక్కులకి మహిళలకి కోసం మాత్రమే, కుటుంబాల కోసం మాత్రమే కాదు, మొత్తం సమాజం ప్రజాస్వామికీకరించాలని అంటే స్త్రీల హక్కులు చాలా అవసరం. మేము మహిళా సంఘాల్లో మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు మన నాయకులు మానికండ సూర్యావతి గారు ఇటువంటి వాళ్ళు మీరు ఎట్లా చేసేవాళ్ళు, ఆ రోజుల్లో తప్పు పెట్టేవాళ్ళు కదా అని అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ బాగా మమ్మల్ని ప్రోత్సహించి తీసుకెళ్లేది. అయితే ఎట్లా చెప్పేవాళ్ళనంటే బండికి 2 ఎడ్లు కావాలి, బండికి 2 చక్రాలు కావాలి, ఒక ఎద్దు అట్లాగి ఒక ఎద్దు ఇట్లాగి బండి ఏమవుతుంది? కుటుంబం కూడా అంతే కదా, సంసారం కూడా అంతే కదా. భర్త ఒక రకం అట్లాగి భార్య ఇంకొక రకం ఇట్లాగితే ఏమవుతుంది? మీరు కలిసిమెలిసి ఈ కుటుంబాన్ని ఏదాలి కదా, పిల్లల్ని పోషించాలి, కుటుంబాలు ఇవన్నీ చూసుకోవాలి కదా. నువ్వు పబ్లిక్ లైఫ్లోకి వెళ్తున్నావు, బయటకు వెళ్తున్నావు, 4 విషయాలు నేర్చుకున్నావు, ఆమెకేమి తెలియదు, ఆమె తెలియదు మూర్ఖురాలని చెప్పేసి నువ్వెందుకంటావు? నువ్వు తెలియజెప్తే కదా, తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఇస్తే కదా. కాబట్టి మహిళలకు కూడా ఆ హక్కులు ఏంటో, సమాజం ఏంటో, ఆ చైతన్యం ఏంటో వాళ్ళకి తెలియాలి. ఆ తెలియటంతో పాటు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుసుకునే ప్రాసెస్లో, ఉదాహరణకి ప్రసూతి సౌకర్యాలు లేవు, మాకు కావాలి ప్రసూతి సౌకర్యాలను అడగమందాం గవర్నమెంట్ని. ఆ రోజుల్లో మరుగుదొడ్లు ఉండే కాదు, ఆ రోజుల్లో ఈ స్త్రీలకు ఆస్తి హక్కు లేదు, ఇటువంటివి అనేకం ఉండేవి. అన్నీ మీ ఫైటింగ్స్ ద్వారానే వచ్చాయి, మీ పోరాటాల ద్వారానే వచ్చాయి. పోరాటాల ద్వారా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటనంటే అట్లా ఇక్కడ స్త్రీలు వేరు పురుషులు వేరు కానీ కాదు. స్త్రీలు సమాజానికి 2 కళ్ళు ఎలాగో స్త్రీలు పురుషులు కూడా అంతే కదా. మగవాళ్ళకి మాకు మాత్రం అన్నీ కావాలి, ఆడమా మీరు త్యాగం చేయండి, మీరు ఇంట్లో కూర్చోండి అని అంటే నువ్వెట్లా పరిపూర్ణ మానవుడు అవుతావు నేను అడుగుతున్నా. పరిపూర్ణ మానవు లేకుండా పరిపూర్ణ మానవుడు ఎట్లా అవుతాడు నేను అడుగుతున్నా. అందుకని మొత్తం సమాజం ప్రజాస్వామికీకరించాలంటే, సమాజం బాగుండాలంటే స్త్రీల పబ్లిక్ లైఫ్లోకి రావాలి. స్త్రీల శక్తి సామర్థ్యాలు కూడా ఈ సమాజానికి అవసరం. అప్పుడు మాత్రం స్త్రీ పురుషుల మధ్య సమానత్వం వస్తుంది. అందుకనే చలంగారు చెప్తాడు, ఈ స్త్రీల అణిచివేత కారణంగా ఈ సమాజం ఎంతమంది డాక్టర్లని, ఎంతమందిని ఉపాధ్యాయుల్ని,
ఎంతమంది న్యాయవాదుల్ని, ఎంతమంది కళాకారుల్ని, ఎంతమంది రాజకీయవేత్తల్ని ఈ సమాజం కోల్పోతుందో అది అర్థం చేసుకుంటాను ఆయన అని మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అసలు మహిళలకు సంబంధించిన సమస్యలలో కొన్ని మాట్లాడినాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇన్ని హడిల్స్ దాటుకొని ఉద్యమాలను నడిపిన మహిళలు, పోరాట యోధులు ఉన్నారు. ఆ తర్వాత మహిళా సంఘాన్ని నిర్మించిన యోధులు ఉన్నారు. ఆ చరిత్ర తప్పకుండా చెప్పుకోవాల్సిందే. మరో ఇంటర్వ్యూలో తప్పకుండా మహిళా ఉద్యమాలు నడిపించిన నాయకులు, ఆ చరిత్ర గురించి తప్పకుండా మరి ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, సంపూర్ణ మానవుడు కావాలంటే సంపూర్ణ మానవి ఉండాల్సిందే. ఈ ప్రజాస్వామీకరణ జరగాలంటే సొసైటీలో తప్పకుండా మహిళలు లేకుండా, మహిళలకు సమాన అవకాశాలు లేకుండా, సమానత్వం అనేది లేకుండా ఇంక ఎన్ని మాటలన్నా ఉట్టి మాటలే అవుతాయనే అంశాల చుట్టూ చాలా ఉదాహరణల్ని చెప్పారు పుణ్యవతి గారు. రోజువారీ లైఫ్ కి సంబంధించిన అంశాలని కానీ, మహిళల్ని త్యాగం పేరుతోనో, బట్టల పేరుతోనో, ఇంకొక పేరుతోనో ఎట్లా వెనక్కు లాగబడుతున్నారు మహిళలు, అదేవిధంగా మహిళల చేతనే వీళ్ళు పెట్టిన ఏదైతే రూల్స్, సంస్కృతి పేరుతో, సాంప్రదాయాల పేరుతోనే ఎట్లా అజ్జేయబడుతున్నారని అనేక అంశాలను చెప్పారు. ఇంకా చాలా సబ్జెక్టు మాట్లాడుకోవాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. మరో ఇంటర్వ్యూలో తప్పకుండా ఆ పోరాటాలు, ఉద్యమాలు, 5వ ఆల్ ఇండియా మహాసభలు కూడా జరగబోతున్నాయి. వాటికి సంబంధించిన అంశాలు తప్పకుండా త్వరలోనే మరో ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఈ ఇంటర్వ్యూలో తప్పకుండా మీకు వచ్చిన సందేహాలపైన కానీ, లేదంటే ఈ ఇంటర్వ్యూ పైన జరిగిన చర్చల పైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ET10.